1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. బ్రిటిష్ వారి పాలన అంతమైంది. కాని స్వాతంత్ర్యం రాగానే ఒక పెద్ద సవాలు ముందుకొచ్చింది. దేశం మొత్తం సంతోషంగా ఉంది. అందరూ స్వేచ్ఛగా శ్వాస పీల్చుకుంటున్నారు. కాని ఒక ప్రశ్న మాత్రం అందరి మనసుల్లో తిరుగుతోంది. ఇప్పుడేమి? ఇప్పుడు దేశాన్ని ఎలా నడపాలి? హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డివిఆర్ లెర్నింగ్ ఛానల్. మన రాజ్యాంగం ట్యుటోరియల్ సిరీస్లో డే 2కి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం: భారత రాజ్యాంగం ఎలా పుట్టింది, ఎవరు రూపొందించారు, ఎందుకు అవసరమైంది. ఒక్కసారి ఆలోచించండి. బ్రిటిష్ వారు వెళ్లిపోయారు. వారి చట్టాలు, వారి పాలనా విధానాలు మనకు సరిపడవు. అప్పుడు ఎవరి చేతుల్లో అధికారముండాలి? ప్రజలకు ఏమేమి హక్కులు ఉంటాయి? న్యాయం ఎలా జరుగుతుంది? ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? ఇవన్నీ ఎవరో ఒకరు నిర్ణయించాలి కదా. ఆ నిర్ణయాలన్నీ ఒక చట్టం రూపంలో ఉండాలి. అందరికీ వర్తించే ఒక అత్యున్నత నిబంధన అవసరం. అదే రాజ్యాంగం. రాజ్యాంగమంటే ఏమిటి అని అడిగితే చాలా సింపుల్గా చెప్పవచ్చు. అది దేశాన్ని నడిపించే అత్యున్నత చట్టం. ప్రభుత్వం ఏమి చేయవచ్చు, ఏమి చేయకూడదు అని చెప్పే నిబంధన. ప్రజలకు ఏమేమి హక్కులు ఉంటాయి, వారి బాధ్యతలు ఏమిటి అని నిర్ణయించే పత్రం. ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యాంగమంటే దేశానికి ఒక నైతిక వెన్నుముక. అందుకే స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే మన నాయకులు ఒక నిర్ణయం తీసుకున్నారు: భారతదేశానికి ఒక సమగ్రమైన లిఖిత రాజ్యాంగం రూపొందించాలని. ఆ పని చేయడానికి 1946లో రాజ్యాంగ సభ ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది: ఈ రాజ్యాంగ సభ అంటే ఏమిటి? ఇందులో ఎవరు ఉంటారు? రాజ్యాంగ సభ అంటే దేశం నలుమూలల నుంచి ఎన్నుకోబడిన ప్రతినిధులతో ఏర్పడిన ఒక ప్రత్యేక సమావేశం. ఇది పార్లమెంటు కాదు, ఇది ప్రభుత్వం కాదు. ఇది పూర్తిగా రాజ్యాంగాన్ని రూపొందించడానికి మాత్రమే ఏర్పాటు చేయబడిన ఒక చారిత్రాత్మక సభ. మొదటలో ఇందులో 389 మంది సభ్యులు ఉన్నారు. కాని 1947లో దేశ విభజన జరిగాక పాకిస్తాన్ ప్రాంతానికి చెందిన సభ్యులు వేరుపడ్డారు. దాంతో సభ్యుల సంఖ్య 299కి తగ్గింది. 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ సభ తొలి సమావేశం జరిగింది. ఆ రోజు చరిత్రలో చాలా ముఖ్యమైన రోజు. ఈ సభకు అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. ఆయన తర్వాత స్వతంత్ర భారతదేశపు తొలి రాష్ట్రపతి అయ్యారు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. రాజ్యాంగాన్ని మొత్తం రూపొందించిన ప్రధాన వ్యక్తి ఎవరు అని అడిగితే ఆ పేరు అందరికీ తెలిసిన పేరే: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన రాజ్యాంగ రూపకల్పన కమిటీకి అధ్యక్షుడు. అందుకే ఆయనను భారత రాజ్యాంగ శిల్పి అని పిలుస్తారు. కాని ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది: అంబేద్కర్ గారికే ఆ బాధ్యత ఎందుకు అప్పగించారు? ఆయన ఏమర్థం చేసుకున్నారు? అంబేద్కర్ గారు కేవలం చట్టం మాత్రమే చదివిన వ్యక్తి కాదు. ఆయన సమాజాన్ని చాలా దగ్గరగా చూశారు. వెనుకబడిన వర్గాల బాధలు ఆయన స్వయంగా అనుభవించారు. అందుకే ఆయనకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది: రాజకీయంగా స్వాతంత్ర్యం వస్తే చాలదు, సమాజంలో సమానత్వం కూడా ఉండాలి. లేకపోతే ప్రజాస్వామ్యం కేవలం కాగితాల మీద మాత్రమే ఉంటుంది, ప్రజల జీవితాల్లో కనిపించదు. అందుకే ఆయన రాజ్యాంగంలో 3 అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. మొదటిది మూల హక్కులు. ప్రతి భారత పౌరుడికి కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి. వాటిని ఏ ప్రభుత్వమూ హరించలేదు. వాక్ స్వాతంత్ర్యం, మత స్వేచ్ఛ, సమానత్వ హక్కు ఇవన్నీ ఇందులో వస్తాయి. రెండవది సామాజిక న్యాయం. శతాబ్దాల తరబడి సమాజంలో అణచివేతకు గురైన వర్గాలకు రక్షణ కల్పించడం, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా అందరికీ సమాన అవకాశాలు దక్కేలా చేయడం. మూడవది చట్టం ముందు సమానత్వం. ఇది చాలా ముఖ్యమైన సూత్రం. ఒక సామాన్య వ్యక్తి చట్టం ముందు నిలబడినా, ఒక పెద్ద నాయకుడు చట్టం ముందు నిలబడినా చట్టం అందరికీ ఒక్కటే. ఎవరూ చట్టానికి మించినవారు కాదు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పుకుంటే బాగా అర్థమవుతుంది. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు అని 1973లో జరిగిన ఒక చారిత్రాత్మక కేసు ఉంది. ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన విషయం చాలా ముఖ్యమైనది. రాజ్యాంగాన్ని సవరించవచ్చు కాని దాని మూల నిర్మాణాన్ని మార్చలేరు అని నిర్ణయించారు. అంటే రాజ్యాంగంలో ఉన్న కొన్ని ప్రాథమిక విషయాలు శాశ్వతంగా ఉండాల్సినవే. ఏ ప్రభుత్వమూ వాటిని మార్చలేదు. ఇది అంబేద్కర్ గారి ఆలోచనల బలాన్ని చాటుతుంది. అంబేద్కర్ గారు ఒక సందర్భంలో చెప్పారు: సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడదు అని. ఇది నేటికీ వర్తించే మాటే. ఇప్పుడు ఒక ప్రశ్న: రాజ్యాంగం తయారవడానికి ఎంత సమయం పట్టింది? చాలామంది అనుకుంటారు ఇది చాలా తొందరగా తయారు చేశారు అని.
కాని అది నిజం కాదు. రాజ్యాంగ సభ మొత్తం 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు పనిచేసింది. అనేక సమావేశాలు జరిగాయి. ప్రతి అంశంపైన వాదోపవాదాలు జరిగాయి. ఒక్కో పదాన్ని జాగ్రత్తగా ఆలోచించి చేర్చారు. ఒక్కో అధికరణాన్ని పదే పదే చర్చించారు. చివరికి 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడింది. ఈ రోజును మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. తర్వాత 1950 జాన్యువరి 26న రాజ్యాంగం అధికారికంగా అమల్లోకి వచ్చింది. అందుకే ఆ రోజును మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. జాన్యువరి 26నే ఎందుకెంచుకున్నారు అని అడిగితే ఆ రోజుకు ఒక చరిత్ర ఉంది. 1930 జాన్యువరి 26న భారతీయ జాతీయ కాంగ్రెస్ మొదటిసారిగా పూర్ణ స్వరాజ్యం డిమాండ్ చేసింది. ఆ రోజు స్మృతిని సజీవంగా ఉంచేందుకే రాజ్యాంగం జాన్యువరి 26న అమల్లోకి వచ్చింది. ఇప్పుడు మరొక ప్రశ్న, మన రాజ్యాంగం ఎంత పెద్దది? భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా పేరు తెచ్చుకుంది. ప్రారంభంలో ఇందులో 395 అధికరణాలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి. అమెరికా రాజ్యాంగం చాలా చిన్నది. కానీ మన రాజ్యాంగం ఎందుకు పెద్దది అంటే భారతదేశం అంతే పెద్దది. ఇక్కడ వందలాది భాషలు మాట్లాడే మనుషులు ఉన్నారు. వేరువేరు మతాల వారున్నారు. వేరువేరు సంస్కృతుల వారున్నారు. అందరినీ కలిపి ఒకే దేశంగా నిలబెట్టడానికి విస్తృతమైన నిబంధనలు అవసరమయ్యాయి. మన రాజ్యాంగం పూర్తిగా స్వతంత్రంగా తయారైంది అని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి మన రాజ్యాంగ నిర్మాతలు ప్రపంచంలోని అనేక దేశాల మంచి లక్షణాలను కూడా స్వీకరించారు. పార్లమెంటరీ పాలనా విధానం బ్రిటన్ నుంచి తీసుకున్నారు. మూల హక్కుల భావన అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు. ఆదేశక సూత్రాలు ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. సమాఖ్య వ్యవస్థ కెనడా నుంచి తీసుకున్నారు. అంటే మన రాజ్యాంగం ఒక జ్ఞాన సంకలనం, ప్రపంచ అనుభవాన్ని భారత అవసరాలకు తగినట్టుగా మలిచిన ఒక అద్భుతమైన పత్రం. ఇప్పుడు మరొక కేసు గురించి తెలుసుకుందాం. మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1978లో జరిగింది. మేనకా గాంధీ గారి పాస్పోర్టు ప్రభుత్వం జప్తు చేసింది. ఆమె కోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు ఆ కేసులో చాలా కీలకమైన తీర్పు ఇచ్చింది. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది కేవలం శరీర స్వేచ్ఛ మాత్రమే కాదు, జీవించే హక్కులో ఎన్నో విషయాలు ఇమిడి ఉన్నాయి అని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అర్థాన్ని ఈ కేసు ద్వారా చాలా విస్తృతంగా వివరించారు. ఇది రాజ్యాంగం ఒక జీవంతమైన పత్రమని చాటి చెప్పింది. కాలానికి తగినట్టు దాని అర్థాన్ని న్యాయస్థానాలు విశ్లేషిస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, రాజ్యాంగం లేకపోతే ఏమి జరిగేది? ఏ చట్టం లేకపోతే బలవంతుడే నిర్ణయాలు తీసుకుంటాడు. అధికారంలో ఉన్నవారు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. సామాన్య ప్రజలకు న్యాయం దొరకదు. కాని రాజ్యాంగం ఉంది కాబట్టి ఒక సాధారణ పేద వ్యక్తి కూడా కోర్టు తలుపు తట్టవచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, న్యాయం కోరవచ్చు. ఇదే రాజ్యాంగం యొక్క నిజమైన శక్తి. కానీ స్నేహితులారా, ఒక్క విషయం మర్చిపోకూడదు. రాజ్యాంగం కేవలం పుస్తకంలో ఉన్న పదాలు కాదు, అది జీవంతమైన పత్రం. ప్రతి పౌరుడూ దాన్ని గుర్తుపడినప్పుడు, గౌరవించినప్పుడు మాత్రమే దానికి నిజమైన విలువ ఉంటుంది. హక్కులు తెలుసుకోవడం ముఖ్యమే, కానీ కర్తవ్యాలు మర్చిపోకూడదు. ఓటు హక్కు వాడుకోవడం, చట్టాన్ని పాటించడం, సమాజానికి బాధ్యతగా ఉండడం, ఇవి కూడా రాజ్యాంగం మనకు చెప్పే పాఠాలే. అంబేద్కర్ గారు రాజ్యాంగ సభలో చివరి ప్రసంగం చేస్తూ ఒక హెచ్చరిక ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ప్రజల బాధ్యత అని, రాజ్యాంగం పనిచెయ్యాలంటే పౌరులు మేలుకొని ఉండాలని చెప్పారు. ఆ మాటలు నేటికీ అంతే సత్యంగా ఉన్నాయి. సంక్షేపంగా చెప్పాలంటే 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. 1946లో రాజ్యాంగ సభ ఏర్పాటైంది. డాక్టర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగం రూపుదిద్దుకుంది. 1949 నవంబర్ 26న ఆమోదించబడింది. 1950 జాన్యువరి 26న రాజ్యాంగం అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఇది కేవలం తేదీల చరిత్ర కాదు, ఇది కోట్ల మంది భారతీయుల స్వప్నాలు రూపుదిద్దుకున్న కథ, మన హక్కులకు పునాది వేసిన కథ, మన దేశం నిటారుగా నిలబడడానికి వెన్నుముక అయిన పత్రం యొక్క పుట్టుక కథ. Thanks for watching DVR Learning channel. Please like, share and subscribe our channel.